కానీ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉంది, ఇంకా ఇంద్రియ సుఖానికి అలవాటు పడిపోయి ఉన్నారు. సో ఎక్కువ మటుకు ఇంద్రియ సుఖానికి అలవాటు పడిపోయేసరికి ఆ ఇంద్రియ సుఖాన్ని కోరుకుని ఆ ఇంద్రియాలు రాజ్యం చేసే సమయానికే ఎక్కువ మంది ఆత్మలు దిగుతారు. సో ఆయన ప్రపంచంలో ఏంటంటే ఇంద్రియ సుఖానికి అతీతమైన అతి ఇంద్రియ సుఖం ఆ లోకంలో. అది ఇష్టపడే వాళ్ళు అక్కడికి వస్తారు. మిగిలిన వాళ్ళు రారు. అంతే సింపుల్ గా మనకు సబ్జెక్ట్ అర్థం కావాలి అని అంటే. సో ఈ విషయాలని ఇక్కడ బాబా జ్ఞానంలోనూ చెప్తూ ఇదే ఆ ఋషులు మునులు అక్కడ రాసేటప్పుడు ఆ బుద్ధి స్థిరంగా ఉండాలి, ఇంద్రియాలను జయించాలి. సో ఇంద్రియాలను జయిస్తే ఉప్పు కారాలు తినకపోతే ఇవన్నీ పాటించకపోతే జీవితం ఏముంది, ఇవన్నీ ఇది వదిలేసేయాలి అది వదిలేసేయాలి. ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేసేయాలంటే మరి అన్ని వదిలేస్తే మిగిలేది ఏంటి అని అంటే అతి ఇంద్రియ సుఖం, పరమాత్మ ఇచ్చే ఖజానాలు, పరమాత్మ ఇచ్చే ప్రాప్తులు, పరమాత్మ యొక్క సాంగత్యం, బ్రహ్మబాబా సూర్యవంశంలోకి వచ్చే దైవీ పరివారం, ఇది ప్రాప్తి. ఇన్ని ప్రాప్తులు ఉన్నాయని తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆధ్యాత్మికత అన్నది నచ్చకపోవడము,